హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్లో వీడియో పెట్టక చాలా రోజులైందని, చాలా రోజులు కాదండి 1 మంత్ పైన అయిపోయింది. చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండ్ మన వాట్సాప్ గ్రూప్లో కూడా మెసేజ్ చేస్తున్నారు. చిన్న ప్రాబ్లం వల్ల వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయినానండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇదైతే చిన్న వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. ఇది అనేది చెక్ కంపెనీ గురించి మీకు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు ఎవరైనా మీకు చెక్ కంపెనీ గురించి తెలిసి ఉంటే అండ్ ఆ యాప్ గురించి తెలిసి ఉంటే మీరు ఆల్రెడీ చూసేసిన వీడియో అయితే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇది మెయిన్ ఏంటంటే చెక్ ఎక్స్పర్ట్ గురించి చెప్తున్నానండి. ఎందుకంటే మనం స్టూడెంట్స్ కాదు కాబట్టి, స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎలా అంటే స్టూడెంట్స్ ఎవరైనా ఉండి వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే వాళ్ళు కూడా ఎక్స్పర్ట్గా ట్రై చేయొచ్చు, ఇందులో నో ప్రాబ్లం. అండ్ ఇందులో మెయిన్ ఏమంటే ఈ చెక్ కంపెనీ వాళ్ళకి వచ్చేసి చాలామంది వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ కానీ వేటికైనా ఆన్సర్ తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి ఈ చెక్ కంపెనీ అనేది ఆన్సర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది ఎలా అంటే మన ద్వారా అండి. చాలామంది మనలాంటి వాళ్ళు చాలామంది ఈ సబ్జెక్ట్లో కొంతమంది కంప్యూటర్ సైన్స్లో కానీ, మ్యాథ్స్లో కానీ, సైన్స్లో కానీ వీటిలో కొంతమంది కొంత నాలెడ్జ్ అనేది ఉంటుంది. మనకు ఏదైనా కోర్స్ తీసుకున్నప్పుడు ఒక సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ అనేది కానీ వాటిపైన ఎక్కువ నాలెడ్జ్ అనేది కానీ ఉంటుంది. మీరు ఆ సబ్జెక్ట్ని యూస్ చేసుకొని, లేదు 2-3 సబ్జెక్టులు నాకు బాగా వచ్చు, నాకు అన్నీ నీట్గా క్లారిటీగా వచ్చు అనేవాళ్ళు 2-3 సబ్జెక్టులని కూడా ఎక్స్పర్ట్గా కూడా మీరు జాయిన్ అయ్యి మీ వంతు మీ టాలెంట్ని మీరు యూస్ చేసుకొని అర్న్ చేసుకోవచ్చు. ఎలా అంటే పర్ క్వశ్చన్కి ఇందులో 80 నుండి 50 అండ్ 150, 250 అలా ఉంటుంది అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అలా మనం రోజుకి ఎన్ని క్వశ్చన్స్ అయినా చేసుకోవచ్చు. వాళ్ళ క్వశ్చన్స్ ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. అండ్ మనకి రేటింగ్ ఎలా ఉంటుంది అంటే మనం ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఇస్తున్నాము, స్టెప్ బై స్టెప్ ప్రాపర్ ఎలా ఉంది, స్టూడెంట్స్కి అర్థమవుతుందా నీట్గానే, అలా నీట్గా అర్థమయ్యేలాగా మనం చేసి ఇవ్వగలిగితే మనకు స్టార్స్ అనేవి ఎక్కువ వస్తాయి, క్వశ్చన్స్ అనేవి కూడా ఎక్కువ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ అనేవి స్టూడెంట్కి నీట్గా అర్థం అవ్వాలండి. ఏ లాంగ్వేజ్ అయినా కానీ స్టూడెంట్స్కి ఇంగ్లీష్లో వాళ్ళకి నీట్గా ఒక క్వశ్చన్కి ఆన్సర్ అనేది నీట్గా అర్థం అవ్వాలి. అండ్ అది ఆన్సర్ చూసిన వెంటనే వాళ్ళకి చెప్పే పని లేకుండా నీట్గా అర్థమయ్యి వాళ్ళకి నచ్చినట్లయితే వాళ్ళు మనకి స్టార్స్ అనేవి వేస్తారు. ఆ స్టార్స్ని బట్టి మనకు క్వశ్చన్స్ అనేవి కూడా వస్తుంటాయి. ఈ చెక్ కంపెనీ ఎక్స్పర్ట్లో వచ్చి 4 స్టెప్స్ 5 స్టెప్స్ ఉంటాయి. ఎలా అప్లై చేయాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. ఇవన్నీ ఈజీగా అయిపోతుందండి, ఏ ప్రాబ్లం. ప్రెసెంట్ అయితే వీటిలో ఖాళీలు అనేవి లేవు. మీరు ఒక మెయిల్ నుంచి అప్లై చేశారు అంటే మీకు కంపల్సరీ అవైలబిలిటీలో ఉన్నప్పుడు వాళ్ళు మెసేజ్ చేస్తారు. ఈజీగా జాయిన్ అవ్వచ్చు. చాలామంది జాయిన్ అవుతున్నారు. ఇది 2003 నుంచి స్టార్ట్ అయ్యింది. మనకి ఇంతవరకు కొంతమంది చాలామంది జాయిన్ అయ్యారు. ఇప్పుడైతే కొద్ది పోస్టులు తక్కువ ఉండడం వల్ల క్లోజింగ్లో ఉంది. నెక్స్ట్ ఓపెన్ అయ్యే టైంకి మనం ఒక మెయిల్ వేసామంటే మన మెయిల్కి మెసేజ్ అనేది కంపల్సరీగా వస్తుంది. మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉందో అనేది చూద్దాం. వీటిలో ఎలా అంటే మనం ఇప్పుడు సైన్స్ తీసుకున్నామంటే కెమిస్ట్రీ తీసుకున్నామంటే ఆ కెమిస్ట్రీకి మన ఎలిజిబిలిటీ కోర్సెస్ ఏవనేది కూడా వీళ్ళు నీట్గా కింద ఇచ్చారు. ఇప్పుడైతే మీకు చూపిస్తాను పదండి. క్లియర్గా మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అప్లై చేయాలి, వీటి క్వాలిఫికేషన్ ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. పదండి మనం వీడియో చూద్దాం. చూసారండి, ఇప్పుడైతే మనం గూగుల్లోకి వచ్చేసి ఫస్ట్ చెక్ ఎక్స్పర్ట్ అని టైప్ చేయాలి. చెక్ ఎక్స్పర్ట్ లేదా చెక్ ఇండియా ఎక్స్పర్ట్ ఏదైనా మీరు టైప్ చేయొచ్చు. యాక్చువల్గా చెక్ అని మనం టైప్ చేయగానే మనల్ని అక్కడ తీసుకెళ్ళిపోతుంది. నాకు ఎంత తెలివి అంటే చూడండి, నెట్ ఆన్ చేసుకోకుండానే నేను డైరెక్ట్గా వెళ్ళిపోయాను. మళ్ళీ బ్యాక్కి వెళ్ళి నెట్ ఆన్ చేస్తున్నాను. ఇందులో చాలా అంటే మనకు కొంచెం టాలెంట్ ఉంటే చాలండి. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగితే మనకు టాలెంట్ ఉంటే మన టాలెంట్ని ఇక్కడ ఇలా వీటిలో యూస్ చేసుకోవచ్చు. చూడండి, చెక్ ఎక్స్పర్ట్, వెల్కమ్ టు చెక్ ఎక్స్పర్ట్, చెక్ లాగిన్ అండ్ చెక్ ఇండియా హైరింగ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, ఏ సబ్జెక్ట్స్ అవైలబుల్లో ఉన్నాయనేది కూడా వీళ్ళు అప్ టు డేట్ ఇస్తూ ఉంటారు. మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్పర్ట్స్ అయినప్పంటే ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకు ఒక మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చుంటారు. హ్యాపీగా అక్కడికి వెళ్ళేసి చేయొచ్చు. చూడండి, బికమ్ అయిన ఎక్స్పర్ట్. మన ఏదైతే మెయిల్ ఐడి మనం యూజ్ చేస్తున్నామో ఆ మెయిల్ ఐడి అక్కడ పేస్ట్ చేసి మనం టిక్ చేయాలి. చూడండి, బికమ్ ఎక్స్పర్ట్ కావడానికి మనకి 4 స్టెప్స్ అయితే ఉంటాయి. మెయిన్ వచ్చేసి సైన్ అప్, ఆన్లైన్ స్క్రీనింగ్ అనేది ఉంటుంది, స్క్రీనింగ్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మనం డైరెక్ట్గా మన వర్క్ అనేది
స్టార్ట్ చేసుకోవచ్చు. ఎర్త్ సైన్స్, మ్యాథమెటిక్స్ వీటిలో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయండి. అండ్ ఏ అవైలబిలిటీ సబ్జెక్ట్స్ ఏవి ఉన్నాయి చూడండి. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏంటి, వాట్ విల్ మై వర్క్ బి లైక్ యాజ్ ఏ చెక్ ఎక్స్పర్ట్ అంటే మనం వర్క్ ఎలా చేయాలి, అవర్ ఎక్స్పర్ట్ సాల్వ్ క్వశ్చన్స్ ఆస్క్డ్ బై ద స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్స్కి మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆ క్వశ్చన్స్ అనేది మనకు పంపిస్తారు. మనకు తెలిసిన వాటికి నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అవైలబిలిటీ సబ్జెక్ట్స్ ఏవి ఉన్నాయి అండ్ ఏదైనా ఫీజు పే చేయాలా, మనము మన సైడ్ నుంచి అనేది ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదండి ఇందులో. దీనికోసం ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడుగుతారు. అండ్ మనం చూడండి వీటిలో అవైలబుల్ సబ్జెక్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ అకౌంటింగ్, ఎకనామిక్స్, ఫైనాన్స్, ఆపరేషన్ మేనేజ్మెంట్ ఉన్నాయి. ఇంజనీరింగ్లో కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఇవైతే అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ సబ్జెక్ట్స్ మీ బ్యాక్గ్రౌండ్లో ఉంటే మీరు ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు. చూడండి ఇంజనీరింగ్ వాళ్ళకైతే క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్, ఎంటెక్, పిహెచ్డి గుర్తుపెట్టుకోండి. అండ్ బిజినెస్ వాళ్ళకైతే క్వాలిఫికేషన్ ఎంబీఏ, సిఏ, సిఎస్, ఐసివిఏ ఇదంతా ఉంటుందండి. మ్యాథమెటిక్స్ వాళ్ళకి వచ్చి ఎంఎస్సి, ఎంఫిల్, పిహెచ్డి, బీటెక్ ఉంటుంది. చూసి నీట్గా అప్లై చేసేసుకోవచ్చు. వీటికన్నీ చూసుకోండి మీరు క్లియర్గా. ఇక్కడైతే అంటే చెక్ ఎలా పే చేస్తుంది అనేది కూడా మీకు క్లారిటీగా ఇక్కడ చూపిస్తారు. ఇప్పుడు మనకు అనుకోండి March 1 to 31 వరకు మనం చేసామనుకోండి వర్క్, చేసిన తర్వాత మనకి April 15కి పేమెంట్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ ఇచ్చారు క్లియర్గా మనకి ఇలా ఈ మంత్ చేసింది నెక్స్ట్ మంత్ 15th మనకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. అది మనం ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసామని అన్ని క్వశ్చన్స్కి ఫర్ క్వశ్చన్కి ఇంత అమౌంట్ అని మనకి నెక్స్ట్ మంత్ 15th మనకి అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది మన అకౌంట్లోకి. అకౌంట్ డీటెయిల్స్ తీసుకుంటారని మనం అన్ని క్వాలిఫై అయిన తర్వాత మన అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని నెక్స్ట్ మన వర్క్ స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు మనకు క్వశ్చన్స్ అనేది వస్తుంది. చూడండి వాయిస్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, వాయిస్తో ఈ ఎక్స్పర్ట్స్ అన్ని వీళ్ళు అంటే నేను చెప్పినాను కదా మన ఆన్సర్ అనేది ఎంతమందికి నచ్చుతుందో వాళ్ళు స్టార్స్ ఇస్తారు కదండి స్టూడెంట్స్, దాన్ని బట్టి ఎక్స్పర్ట్గా చూడండి వీళ్ళంతా ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళే. చూడండి 2022లో February 2021 వీళ్ళది. చూడండి ఎంఎల్ నాయుడు వీళ్ళది కూడా చూడండి August 2021లో జాయిన్ అయ్యారు. ఇప్పటి వరకు వర్క్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మీరు ఇంకా చెక్ చేసుకోవచ్చు. చాలామంది ఎర్త్ సైన్స్, మ్యాథమెటిక్స్ వీటిలో మనం ఓపెన్ చేసి ఏ సబ్జెక్ట్స్ ఇంజనీరింగ్లో ఏమున్నాయి, బిజినెస్లో ఏమున్నాయి, ఎర్త్ సైన్స్లో ఏమున్నాయి అనే కోర్సెస్ అనేది ఈజీగా ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఇదైతే ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కదండి. ఓపెన్ చేసేసరికి ఇలా ఓపెన్ అవుతుందండి. చూడండి మ్యాథమెటిక్స్లో అడ్వాన్స్ మ్యాథ్స్, బేసిక్స్ మ్యాథ్స్, క్యాలిక్యులస్ అండ్ అదర్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ ఇవన్నీ ఉన్నాయి. చూడండి కింద అయితే అప్ టు 1 lakh కూడా మనం అర్న్ చేయొచ్చండి పర్ మంత్కి. ఎర్త్ సైన్స్లో అయితే ఎర్త్ సైన్స్లో చూడండి బిజినెస్లో అకౌంటింగ్, ఎకనామిక్స్, ఫైనాన్స్, ఆపరేషన్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్లో కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ సైన్స్లో అడ్వాన్స్డ్ ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవైతే అవైలబుల్లో ఉన్నాయి. ఈజీగా మీరు అప్లై చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బయాలజీ అంటే ఏవి ఉంటాయి నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూసుకోవచ్చు. సెల్ బయాలజీలో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటి, వాటికి ఎన్ని మినిట్స్ టైం ఉంటుంది అంటే చెప్పినాను కదండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఎగ్జామ్ ఉంటుందని మనం తీసుకున్న సబ్జెక్ట్ మీదే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. వాటికి మనం ఆన్సర్ చేసి వాటిలో పాస్ అయితేనే మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళగలం. మీరు చూడండి బయోకెమిస్ట్రీలో ఇలా ఇచ్చారు. శాంపుల్ క్వశ్చన్స్ అనేది ఇక్కడ ఇచ్చేసారు. దీన్ని ఇలా ఉంటుంది క్వశ్చన్స్ అనేది. మనం శాంపుల్ క్వశ్చన్స్ వేరు, ఎగ్జామ్కి ఇచ్చే క్వశ్చన్స్ వేరు. జస్ట్ వాళ్ళు ఇలా ఇస్తారు. వీటిలో మనం చూసి సెలెక్ట్ చేసుకుంటే వీటిలో మనం కానీ పాస్ అయితే నెక్స్ట్ స్టెప్కి ఈజీగా వెళ్ళిపోవచ్చండి. మీరు ఒకసారి ఓపెన్ చేసి క్లియర్గా చూసుకోవచ్చు. ఇలా ఆప్షన్స్ ఇస్తారు ABCD అని. మనం కరెక్ట్ ఆన్సర్ అనేది మనం ప్లేస్ చేయొచ్చు. హౌ మెనీ ATPs ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ ద ఫాల్మిస్టిక్ యాసిడ్ అని ఇచ్చారు. వీటిల్లో మనకు ఆన్సర్ కరెక్ట్ అయితే కరెక్ట్ పెట్టచ్చు. వెన్ ATP molecules is hydrogen into ADP it releases calories of the energy. ఎన్ని క్యాలరీస్ అనేది మనం ABCD ఆప్షన్స్ ఇస్తారు, మనం
ఏదైనా కరెక్ట్గా పెట్టేసుకొని మన బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకొని వాటి ఆన్సర్ చేసామంటే ఈజీగా మనమైతే వెళ్ళిపోవచ్చు. అన్ని చూడండి, ఇందులో అర్న్ చేసే వాళ్ళు 1 lakh కూడా అర్న్ చేసే వాళ్ళు ఉన్నారంటండి. చాలామంది చెప్తుంటారు. ఒక్క సబ్జెక్టే కాదు, చాలామంది 2-3 సబ్జెక్ట్స్ కూడా తీసుకుంటున్నాను. అంటే ఒక సబ్జెక్ట్కి ఒక మెయిల్ ఐడీనే ఉండాలండి. వేరే సబ్జెక్ట్ తీసుకోవాలంటే వేరే మెయిల్ ఐడీ ఉండాలి. నాలెడ్జ్ పేఅవుట్స్ ఇవన్నీ ఉంటాయండి, చాలా బాగుంటుంది. కానీ ఈ 4 స్టెప్స్ మనం కంప్లీట్ చేస్తేనే చెక్ ఎక్స్పర్ట్గా మనం జాయిన్ అవ్వగలం. కంప్లీట్గా చూడండి, ఇక్కడ మీకు ఏ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ అయితే అది ఈజీగా తీసేసుకోవచ్చు. నాకు నెట్ కొద్దిగా స్లో ఉండటం వల్ల కొంచెం స్లోగా వెళ్తుంది. ఇన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి. వీటిలో ఓపెన్ చేసిన తర్వాత చాలా అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, అండ్ గ్రో కంపెనీ గురించి డీటెయిల్స్ ఉంటుంది, గ్రో అవ్వాలి. అండ్ దీంతో టూగా అంటే ఎర్న్ చేసే వాళ్ళు ఉంటారు, గ్రో అయ్యే వాళ్ళు ఉంటే స్టూడెంట్స్ వాళ్ళ పర్ మంత్కి ఇంత అని పే చేసి వాళ్ళకి కావాల్సిన క్వశ్చన్కి ఆన్సర్స్ అనేవి మనం ఈజీగా వాళ్ళు తీసేసుకోవచ్చు. ఇప్పటివరకు అయితే స్టార్టింగ్ ఈ హోమ్ పేజ్ అయితే ఇలా ఉంటుందండి. వీటిలో అయితే మనం మెయిల్ ఐడి ఇచ్చేసి డైరెక్ట్గా క్లిక్ చేసామంటే యాక్సెప్ట్ ఆల్ అని అడ్మిట్ చేసామంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు చెక్ ఎక్స్పర్ట్ ఓపెన్ చేస్తున్నా, కొంచెం స్లోగా ఓపెన్ అవుతుంది. చెక్ ఎక్స్పర్ట్ అంటే ఏంటి చూడండి, అన్ని ఇచ్చాడు. క్లియర్గా చదువుకొని మీరు వెళ్ళండి. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 2006. ఎంట్రీ ఇండియాకి ఎప్పుడు వచ్చింది? 2023. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎనీ డిగ్రీ హోల్డర్స్ ఇన్ కంట్రీ. చూడండి ఇచ్చారు. మోడ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే ఆన్లైన్లోనే హ్యాపీగా చేసుకునేవచ్చు. చెక్ ఎక్స్పర్ట్ లాగిన్. చూడండి, టేబుల్స్ ఆఫ్ కంటెంట్ అంటే మీకు వచ్చే క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ నీట్గా మీకు వచ్చే డౌట్స్ అన్నీ నీట్గా క్లారిఫై అయిపోతుంది. చూడండి, స్టూడెంట్స్ అయితే హెల్ప్ చేసుకోవచ్చు, ఎక్స్పర్ట్స్ అయితే ప్రొవైడింగ్ హెల్ప్. అంటే ఎక్స్పర్ట్ వచ్చి మనం స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలి, అంటే వాళ్ళ హెల్ప్ కోసం చూస్తుంటారు, మనం హెల్ప్ చేయాలి. అంటే వాళ్ళకు కావాల్సిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ అనేది ఇస్తూ ఉంటాము. చూసుకోండి నీట్గా మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇలా ఓపెన్ చేసి నీట్గా చూసుకొని చెక్ ఎక్స్పర్ట్ సైన్ అప్ గైడ్. మనం వన్స్ మనది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత, మనం సెలెక్ట్ అయిపోయిన తర్వాత, మనకు మెయిల్ కూడా వచ్చేసిన తర్వాత మనం ఎలా లాగిన్ అవ్వాలి అనేది కూడా స్టెప్ బై స్టెప్ నీట్గా వాటి ఇచ్చేసారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇచ్చారు. మనం ఒకసారి అప్లై చేసి సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఒక మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. ఆ మెయిల్ ఐడి పాస్వర్డ్తోనే మనం లాగిన్ అయ్యి మన పోర్టల్లో మనకు వచ్చే క్వశ్చన్స్కి నీట్గా క్లియర్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. చూడండి, సబ్మిట్ యువర్ ఈమెయిల్ వెరిఫికేషన్ కూడా అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది ప్రొఫైల్. ఇక్కడ చూపించాను కదా ఆల్రెడీ నేను. వన్స్ మనం అక్కడ ఇంతకుముందు చూపించా, అక్కడ మెయిల్ ఐడి ఇచ్చి యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకు నీట్గా ఒక మెసేజ్ అనేది వస్తుందని. ఇంతకుముందు నేను అప్లై చేసినప్పుడు మెసేజ్ అనేది చూడండి, నా మెయిల్కి ఇలా వచ్చింది. కంగ్రాచులేషన్, యువర్ అకౌంట్ ఈజ్ క్రియేటెడ్, ప్లీజ్ క్లిక్ హియర్ టు క్రియేట్ ఏ న్యూ పాస్వర్డ్ అని వచ్చింది. ఇలా నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నా, కానీ ఇప్పుడు సబ్జెక్ట్స్ అనేవి అవైలబిలిటీలో లేదు కాబట్టి ఇదవుతుంది. సో చూడండి, ఇలా వస్తుంది. మీరు ఈ వీడియో నేను ఎందుకు కొద్దిగా చూపిస్తున్నానంటే నాకు ఓపెన్ కాలేదు. ఎందుకు అంటే ప్రజెంట్ అయితే సబ్జెక్ట్స్ అవైలబిలిటీలో లేవు, కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి అలా అయింది. చూడండి, మెయిల్ ఐడి మన ఫోన్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ చేసేసేయాలి. చూజ్ యువర్ సబ్జెక్ట్ అండ్ టేక్ ద టెస్ట్. సబ్జెక్ట్ చూస్ చేసుకొని మనం టెస్ట్ రాసేయాలి. టెస్ట్ అంతా సెలెక్ట్ అయిపోయి మనం 20 క్వశ్చన్స్ ఇస్తారండి. అటెంప్ట్ టు పాస్ 10 టెస్ట్ కంటైనింగ్ 20 క్వశ్చన్స్ పాస్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. మన డాక్యుమెంట్స్ అయితే ఏవైతే మనం డిగ్రీది ఐడి, గవర్నమెంట్ ఐడి ఒకటి మనం ఇవ్వాల్సి వస్తుంది, బ్యాంక్ డీటెయిల్స్ కూడా అమౌంట్ పడడానికి. రీఅపియర్ ఫర్ ద టెస్ట్ ఇఫ్ నీడెడ్. ఇఫ్ యూ ఫెయిల్ ద టెస్ట్ యూ కెన్ రీఅపియర్ ఆఫ్టర్ ఏ కూలింగ్ పీరియడ్ ఆఫ్ 1 month బై ఈమెయిలింగ్. సో 1 month తర్వాత చేసుకోవచ్చు. వెయిట్ ఫర్ ద రిజల్ట్. మనం ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ అనేది 5 to 7 days మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ స్టెప్స్ వచ్చి ఆన్బోర్డింగ్. మనము ఆన్బోర్డింగ్ ఈమెయిల్ వస్తుంది విత్ క్వశ్చన్ ఆన్సర్ సెలెక్షన్, ఇవంతా ఉంటుంది. ఇవంతా అయిపోయిన తర్వాత ఈజీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. తర్వాత మనం లాగిన్ ఎలా అవ్వాలి, మనం సెలెక్ట్ అయిన తర్వాత
అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి, checkindia.com, అండ్ సైన్ ఇన్ అవ్వాలి. మనకు ఆల్రెడీ పాస్వర్డ్ మనం చేంజ్ చేసుకుంటాం కాబట్టి పాస్వర్డ్, మెయిల్ ఐడి ఇచ్చేసి మనం వెళ్ళిపోవచ్చు. క్రెడెన్షియల్స్ చూడండి, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, ఇవి రెండైనా ఈజీగా ఓపెన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ క్లారిటీగా ఇచ్చాడు, చెక్ ఎక్స్పర్ట్ లాగిన్ ఎలా కింద ఇచ్చారు. చూడండి, కంగ్రాచులేషన్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ లాగిన్ ఇన్ టు యువర్ చెక్ ఎక్స్పర్ట్ అకౌంట్. అంటే చెక్ ఎక్స్పర్ట్ అకౌంట్ అంటే మనం మన ప్రాసెస్ని, మన వర్క్ని ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే డాక్యుమెంట్ నీడెడ్ ఫర్ చెక్ ఇండియా రిజిస్ట్రేషన్, ఏవేవి కావాలి అనేది వెబ్సైట్కి వెళ్ళాలి. యాక్సెస్ ద సైన్ ఇన్ పేజ్, నీట్గా డయాగ్రామేటిక్గా కూడా ఇచ్చాడండి. చూడు, ఈమెయిల్, మొబైల్ నెంబరు అండ్ డిగ్రీ, ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈ 4 అండి మనకు అవసరమయ్యేది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ చెక్ ఇండియా ఫర్ స్టూడెంట్స్కి హెల్ప్ కోసం వాళ్ళు రెసిడెన్స్ పెట్టుకోవాలి. ఎక్స్పర్ట్స్ వచ్చేసి డిగ్రీ, ఆన్లైన్ టెస్ట్, టీచింగ్ ఎబిలిటీ, షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ కంప్లీట్ కాన్సెప్ట్ క్లియర్లీ అని ఇచ్చారు. చూడండి, మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆన్లైన్ టెస్ట్ అనేది పాస్ అవ్వాలి. మనం పాస్ అయితేనే కదా స్టూడెంట్స్కి చెప్పగలము. ఫస్ట్ స్టూడెంట్స్కి ఎలా 24/7 సపోర్ట్ ఉంటుంది చెక్ అనేది వాళ్ళకి. అండ్ ఫర్ ఎక్స్పర్ట్కి ఎర్న్ మనీ ఆన్లైన్, గెట్ పెయిడ్ ఫర్ ఈచ్ క్వశ్చన్ యూ ఆన్సర్, ప్రొవైడింగ్ ఏ ఫ్లెక్సిబుల్ ఇన్కమ్ స్ట్రీమ్. చూడండి, ప్రతి క్వశ్చన్కి మనకు అమౌంట్ అనేది వస్తుంది. సెట్ యువర్ హవర్స్ అండ్ వర్క్ ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్. అర్థమైంది కదండి. నాలెడ్జ్ స్టే అప్డేటెడ్ ఇన్ యువర్ ఫీల్డ్. అండ్ మనము మన సబ్జెక్ట్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎలా క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, ఏ క్వశ్చన్కి ఇదేనా ఆన్సర్, నీట్గా మనం ఆన్సర్ చేయగలగాలి. అలా చేయగలిగితే స్టూడెంట్స్కి అర్థమవుతుంది. సో మన పని ఈజీ అవుతుంది, మన క్వశ్చన్స్ అనేది ఎక్కువ వస్తుంది. మనం ఏ క్వశ్చన్కి అయితే నీట్గా కరెక్ట్గా ఆన్సర్ చేస్తామో వాటికి అనేది అమౌంట్ పే చేస్తారు. ఎందుకంటే మన సబ్జెక్ట్ పైన ఒకరే వర్క్ చేయరు, చాలా మంది చేస్తుంటారు కదా. సో వాటిని బట్టి చెప్తున్నారు. మనం నీట్గా ఆన్సర్ చేయాలి. మినిమం పర్ మంత్కి 40,000 అబోనే చేయొచ్చు అండి. సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ అకౌంటింగ్, వీటికైతే 145 నుంచి 170 పర్ క్వశ్చన్కి ఉంటుందండి. మనం ఇదేది వద్దు, సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకోవాలి అంటే స్టూడెంట్స్ కోసం ఇచ్చారు ఇది. వాళ్ళు సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకోవాలి అంటే కొంతమంది 1 month అమౌంట్ కట్టుకొని నేను సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకోవాలంటే వాళ్ళకి స్టెప్స్ ఇచ్చారు, 4 steps ఎలా క్యాన్సిల్ చేసుకోవాలని. అండ్ ఎలా ఉంటుంది చూడండి, వాళ్ళకైతే స్టూడెంట్స్కి 299 నుంచి స్టార్ట్ అవుతుందండి పర్ మంత్కి. వాళ్ళకి ఏదన్నా మన పిల్లలు కానీ కొంతమంది వీటిలో మనం కోర్సెస్ తీసుకోవచ్చు. పర్ మంత్కి 299. హోంవర్క్ సొల్యూషన్ టు ఓవర్ 80 million ప్రాబ్లమ్స్, టెక్స్ట్ బుక్స్ డీటెయిల్స్, అన్ని ప్రాబ్లమ్స్కి ఉంటాయి. ఇది చూడండి, స్టడీ ఫ్యాక్ అనేది వీళ్ళే చేశారు నీట్గా. ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే కూడా హ్యాపీగా మీకు హెల్ప్ అవుతుంది చాలా. ఇది హోంవర్క్ పరంగా కానీ మీకు టీచింగ్ పరంగా కానీ అంతా చూడండి. 499, 249, చెక్ ఇన్ ఏ ఫీడ్బ్యాక్ ఆన్ యువర్ ఎస్ఏ ఫ్రమ్ రైటింగ్ ట్యూటోరియల్స్ మొత్తం ఇచ్చేసారు. మళ్ళీ ఇదైతే చెక్ ఇండియా గురించి, వాళ్ళ కంపెనీ గురించి ఇచ్చారు. చూడండి, స్టూడెంట్స్కి అండ్ ఎక్స్పర్ట్స్కి ఇద్దరికి నీట్గా క్లియర్గా ఇచ్చేసారు. లర్న్ విత్ చెక్. ఇప్పుడైతే నేను మెయిల్ ఐడి ఇచ్చేసి ఎలా లాగిన్ అవ్వాలో చూపించేస్తున్నా. మెయిల్ ఐడి ఆల్రెడీ ఇచ్చాను కానీ సబ్జెక్ట్స్ అవైలబుల్లో లేదు అందులో. అది ఒక మెసేజ్ వచ్చి స్టాప్ అయిపోయింది. సో నేను అప్లై చేయలేదు. నెక్స్ట్ టైం అవైలబిలిటీలో కంపల్సరీ అప్లై చేసి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్పాను. నెక్స్ట్ స్టూడెంట్స్ ఎలా యూస్ చేసుకోవాలి, వర్క్ మనం ఎక్స్పర్ట్స్ ఎలా యూస్ చేసుకోవాలనేది కూడా నేను చెప్పినాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదంటే మీరే ఆన్లైన్లోకి వెళ్ళి హ్యాపీగా ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. ఈ స్టెప్స్ అన్నీ అయిన తర్వాత వాళ్ళకి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కావాలి, మనం ఎక్స్పర్ట్ అవ్వాలి. చూడండి, నేను జస్ట్ మెయిల్ ఐడి టైప్ చేశాను, సబ్మిట్ బటన్ నొక్కినాను. సబ్మిట్ బటన్ నొక్కితే చూడండి, యువర్ ఇంట్రెస్ట్ హ్యాస్ బిన్ రిజిస్టర్, అవర్ టీమ్ విల్ కాంటాక్ట్ యూ వన్స్ ఏ రిలవెంట్ ఆపర్చునిటీ బికమ్ అవైలబుల్లో ఉన్నప్పుడు మీకు మెయిల్ వస్తుంది.
అని మెసేజ్ వచ్చింది. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏ కోర్సెస్ అనేది అవైలబుల్లో లేవు. ఎందుకంటే చాలా మంది చేస్తున్నారు కాబట్టి ఒక సబ్జెక్ట్ మీద కదండి, ఏ సబ్జెక్ట్ మీదనో ప్రజెంట్ లేదు. సో మీరు చూసుకొని ఒక మెయిల్ వేసారంటే మీకు మీ తరపున ఏ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో అది అవైలబుల్లో ఉన్నప్పుడు వాళ్ళు మీకు ఈజీగా మెసేజ్ అనేది ఒకటి పంపిస్తారు, మెయిల్ చేస్తారు. ఆ మెయిల్ చూసి మీరు అవైలబిలిటీలో ఉన్నప్పుడు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇదే అండి చెక్ ఇండియా ఎక్స్పర్ట్ గురించి. ఇంతకంటే చెప్పడానికి ఇందులో ఏం లేదు. మీరు స్టెప్స్ వైజ్ ఫాలో అయిపోయి హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. చూడండి, ఇది వచ్చేసి సైన్ అప్ వాళ్ళకి, అంటే ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి లాగిన్ ఈమెయిల్ అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. ఈజీగా ఇచ్చేసి మీరు లాగిన్ అయ్యి మీ వర్క్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ మీరు టైమింగ్ సెట్ చేసుకోవచ్చు. మీకు ఈ ఫ్రీ టైం ఇంత ఉంటుందంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉంటుంది అనుకోండి, అప్లై చేసుకోండి. ఈజీగా మీ ఫ్రీ టైంలో చేసుకోవచ్చు. ఇంతే అండి, ఇంతే ఈజీ. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రజెంట్ లేదు అంటే ఈ రోజు ఉండకపోవచ్చు, రేపు ఎల్లుండి ఉండొచ్చు. ఎందుకంటే స్టూడెంట్స్ని బట్టి వాళ్ళు ఎక్స్పర్ట్ని తీసుకుంటుంటారు. ఒకసారి మీరు కూడా గూగుల్లోకి వెళ్ళి తరువుగా చెక్ ఇండియా ఎక్స్పర్ట్ ఓపెన్ చేసి నీట్గా చూడండి. స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా సబ్జెక్ట్ పరంగా ఇబ్బంది ఉన్నా, ఈ సబ్జెక్ట్ కష్టం అనిపించినా వీటిలో ఈజీగా జాయిన్ అయ్యి పర్ మంత్కి ఇంత పే చేసి మీరు ఈజీగా మీకు సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. అండ్ ఎక్స్పర్ట్స్ కూడా మీకు తెలిసిన నాలెడ్జ్ని ఇందులో ఉపయోగించుకుంటే మీకు మీకున్న టాలెంట్ని యూస్ చేసి మీరు అర్న్ చేసుకోవచ్చు. అంతకంటే ఇందులో ఏం లేదు. అంటే మీ క్వశ్చన్ మీ ఆన్సర్ అనేది థియరిటికల్గా కానీ ప్రాక్టికల్గా కానీ క్లారిటీగా స్టూడెంట్స్కి అర్థమైతే మీ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఇంక్రీజ్ అవుతాయి. అదొకసారి చూసుకోండి. ఇంతే అండి చెక్ ఎక్స్పర్ట్ గురించి. ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీకు మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.